హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'మై డియర్ రాక్షసుడు' పార్ట్ 11. పార్టీ ఒక రెస్టారెంట్ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశారు. అజయ్ ముందుగానే వెళ్ళి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఈలోగా పడవలాంటి కారులో స్టైల్‌గా దిగాడు ఈ రిషి. బ్లాక్ అండ్ వైట్ సూటు, సిల్కీ హెయిర్, షార్ప్ లుక్స్‌తో స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చాడు. అతన్ని చూసి అమ్మాయిల మనసులు గాల్లో తేలిపోతున్నాయి. అబ్బా! మన బాస్ ఏమున్నాడే అసలు. ఆ స్టైల్, ఆ గ్లామర్ మొత్తానికి హీరో మెటీరియలే బాబు. వాడు చూపు తాకినా చాలు పరవశించిపోవచ్చంది ఒక అమ్మాయి. అంత లేదు మన బాసు ఆ మధు వెంట పడుతున్నాడు. నీకింకా అర్థం కాలేదా? ముందు నా బాస్ కాదే అతను. అప్పుడు అమ్మాయిలంటూ తిరిగేవాడు కానీ, ఆ మధు వచ్చాక ఇంక ఏ అమ్మాయి మొహం కూడా చూడలేదతను అని అంది ఇంకో అమ్మాయి. ఇదంతా పక్క నుండి వింటున్న రియాకి ఒళ్ళు మండిపోతుంది. అది చూస్తున్న వాళ్ళు కావాలని, రియా వినాలని. అయినా అదేం మంచిదిలేవే. ముందైతే బాస్ అండ చూసుకుని కొంతమంది బాగా రెచ్చిపోయేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ ఓవర్ యాక్షను చూడలేక చచ్చిపోయేవాళ్ళం. మన మీద పెత్తనం చెలాయించేవాళ్ళు. ఇప్పుడు పీడ వదిలింది అని పకపక నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఇక రియాకి కోపం తారాస్థాయికి చేరిపోయింది. చేతిలో ఉన్న గ్లాస్ పట్టుకుని నేలకేసి కొట్టింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది చూసి వాళ్ళు ఇంకా నవ్వుకున్నారు. ఇక రిషి అజయ్తో మాట్లాడుతూ ఎంట్రీ గేట్ వైపు చూస్తూ ఉన్నాడు మాటిమాటికి. అది గమనించిన అజయ్, వస్తుంది లేరా, కంగారు పడుకు అని అన్నాడు భుజం మీద చెయ్యి వేసి. చెయ్యి విదిలించి, ఏ పోవే, దానికోసం నేనెందుకు చూస్తా? నీకు ఈ మధ్య ఎక్కువ అవుతుంది రోయ్. నీకు నేను బాస్ అవుతానని గుర్తుపెట్టుకో అని అన్నాడు జేబులో చేయి పెట్టుకుని. హా, అవునా, అలాగే బాస్ గారు అని అన్నాడు చేతులు కట్టుకుని ఒంగుని వెటకారంగా అజయ్. నిన్ను అంటూ చెయ్యి ఎత్తి కొట్టబోతుండగా బయట ఆటో వచ్చింది. అందులోంచి లత ఇంకా మధు దిగారు. లత ఇంకా మధు చీరలో వచ్చారు పార్టీకి. లత వెనుక ఆటోవాడికి డబ్బులిచ్చి వెనకే వస్తుంది మధు. అజయ్ వెళ్ళి లతకి ఎదురెళ్ళి తీసుకొచ్చాడు. మధు ఒకతే ఆ లైటింగ్స్ మధ్య నడుచుకుంటూ వస్తుంది. షైన్ బ్లాక్ జార్జెట్ శారీకి సీక్వెన్ నెట్ బ్లాక్ బ్లౌజు, చెవులకి వైట్ స్టోన్స్ ఇయర్ రింగ్స్, మెడలో సన్నటి నక్లీసు, చేతులకి ప్లెయిన్ బ్లాక్ బ్యాంగిల్స్, కళ్ళకి నిండుగా కాటుగా పెట్టుకుని మేకప్ లేకపోయినా సరే మెరిసే పింక్ కలర్ చర్మంతో దేవకన్యలా ఉంది మధు. ఆమెను అలానే చీరలో చూసిన అక్కడ మగవాళ్ళందరూ కూడా తననే చూస్తూ ఉండిపోయారు. ఆడవాళ్ళు కళ్ళు ఈర్ష్యతో నిండిపోయాయి. రిషికి మధుని చూసి గుండె వేగం పెరిగిపోయింది. కళ్ళు ఆమెను చూస్తూ ఉంటే మనసు పరవళ్ళు తొక్కుతుంది. పెదాలు ఆమె నవ్వుకి జత కడుతూ ఉంటే మెదడు ఆమె కావాలి అని ఈ క్షణమే అని గోల పెడుతుంది. అడుగులు ఆమె వైపు పడుతూ ఉంటే ఆమెని చేరి ఆమె కళ్ళల్లోకి చూస్తూ చాలా అందంగా ఉన్నావు మధు అని అన్నాడు కంటి నిండా ప్రేమతో. సడన్ గా రిషి అలా దగ్గరకు వచ్చేసరికి ఇక అలా అనేసరికి ఆమె కొంచెం తడబడుతూ అతని కళ్ళల్లో ఎప్పుడూ ఉండే అల్లరి ఇంకా చిలిపితనం కనిపించలేదు. అంతకు మించి ఏదో ఆ కళ్ళు చెబుతున్నాయి. ఆమె కూడా అలా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంది. ఇద్దరూ అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు. అతను ఆమెను చూసి మైమరిచిపోతూ ఉంటే ఆమె మాత్రం అతని కళ్ళు చదవటానికి ప్రయత్నం చేస్తుంది. గొంతు సవర చేసుకున్న సౌండ్‌కి ఇద్దరీ లోకంలోకి వచ్చారు. బాస్ గారు ఏం చేస్తున్నారు? పదండి అక్కడ పార్టీ స్టార్ట్ అవుతుంది అని అన్నాడు అజయ్. ఆ! పద అంటూ అజయ్ వెనక వెళ్ళిపోయాడు రిషి కంగారుగా. మధు మాత్రం ఆశ్చర్యంగా చూస్తుంది. లత ఇంకా మధు పార్టీలో ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతూ స్టార్టర్స్ తింటున్నారు. రియాకి మాత్రం మధుని ఏదైనా చెయ్యాలి అని కోపంగా ఆలోచిస్తుంది. తల పట్టుకుని ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి అని. ఆమె బుర్రకి ఒక ఆలోచన వచ్చింది. అది వెంటనే అమలు చెయ్యాలని అక్కడి నుంచి లేచింది. మహేష్ మధు దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడుతూ, మధు, నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు అని అన్నాడు. థ్యాంక్ యూ మహేష్ గారు అని అంది నార్మల్గా మధు. ఇంకా గారు ఏంటి మహేష్ అనొచ్చుగా మధు, మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా, ఇంకా మన మధ్య ఈ గారు గీరు అవసరమా అని అన్నాడు మహేషు. ఏమో మహేష్ గారు, నాకు ఇలా పిలిస్తేనే కంఫర్ట్గా ఉంటుంది. నేను బాగా దగ్గర వాళ్ళని మాత్రమే
క్లోజ్‌గా ఉండే వాళ్ళనే పిలుస్తాను అని అంది చిన్నగా నవ్వుతూ. ఆ మాటకి మహేష్ కొంచెం నొచ్చుకున్నాడు. ఇక అతను సైలెంట్‌గా ఉండిపోయాడు. అందరూ డ్రింక్ చేస్తున్నారు. ఇక అలవాటు లేని వాళ్ళు కూల్ డ్రింక్ తాగుతూ ఉన్నారు. రిషి ఎక్కడ ఉన్నా కూడా అతని చూపు మధు వైపే ఉంది. ఆమె కనబడకపోతే ఆమెని వెతుకుతున్నాయి అతని కళ్ళు. రియా మాత్రం మధుకి ఇంకా రిషికి కూడా బుద్ధి చెప్పాలని ఆమె బ్యాగ్లో నుంచి ఒక ప్యాకెట్ తీసుకెళ్లి ఒక కూల్ డ్రింక్ గ్లాసులో కలిపి వెయిటర్కి ఇచ్చి మధుకి ఇమ్మని ఆమె తాగేలా చేయమని అతనికి కొంత డబ్బు ఇచ్చింది. అతను అది తీసుకెళ్లి మధుకి ఇచ్చాడు. మధు దానిని తాగేసింది ఆపకుండా. అప్పటి వరకు అంతా బానే ఉన్న మధుకి బుర్ర అంతా తిరిగి రకరకాలుగా ఉంది. అందరూ కూడా ఇద్దరిద్దరుగా కనిపిస్తున్నారు. కళ్ళు నలుపుకుంటుంది. తల విదిలించి చూస్తుంది. అయినా కూడా ఏదోలా ఉంది. ఏమైంది నాకు అని అనుకుంటూ వాష్రూమ్ వైపు నడిచింది తూలుతూ. లత ఇంకా అజయ్ విడిగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మధుని గమనిస్తున్న రిషికి ఆమె నడక వెళ్లే తీరు ఏదో తేడా కొడుతుంది రిషికి. ఆమె వెనకాలే వెళ్ళాడు. సగం దూరం వెళ్ళిన మధు తల తిరిగి ముందుకి పడిపోబోయింది. వెంటనే రిషి వెళ్లి ఆమెను పట్టుకున్నాడు. ఆ మత్తుకి అతని గుండెల మీద పడింది. నేల మీద పడిపోతాను అనుకున్న ఆమె ఏదో గట్టిగా గోడ తగిలినట్టుగా అనిపించింది మధుకి. మరి మన రిషిది జిమ్ బాడీ కదా. అబ్బా, నేలేంటి ఇంత గట్టిగా ఉంది అని ముక్కుకు రుద్దుకుంటూ చూసింది. అప్పటికే రిషి కూడా డ్రింక్ చేసి ఉండడంతో, హే రావణ్, నువ్వేంటిక్కడ? నా పేరు రిషి, రావణ్ కాదు. రిషి అని పిలువు, అర్థమైందా అని అన్నాడు. అబ్బో, రిషి అంట. నీకా పేరు కంటే రావణ్ అన్న పేరే నీకు బాగా సెట్ అయ్యింది అని అంది మత్తు ఉన్నా కూడా వెటకారంగా. నీకు మధు అన్న పేరు కంటే మేడన్న పేరే బాగా సూట్ అవుతుంది అని అన్నాడు రిషి. ఓయ్, నన్ను మేడంటావా? నేనేం మేడ్ కాదు, అర్థమైందా రావణ్? అదిగో మళ్ళీ అదే మాట అంటావు. రావణ్ 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 అని కొంచెం మీదకి వచ్చి చెప్తుంది మధు. నిన్ను అంటూ ఆమె మీదకు వచ్చాడు రిషి. ఏం చేస్తావరా? హా, ముద్దు పెడతావా? అది తప్ప నీకేమొచ్చు అని అంది మధు మూతి విరుచుకుంటూ. ఆ మాటకి అతనికి బాధేసింది. సైలెంట్ గా ఉండిపోయాడు. ఏంటి సైలెంట్ అయిపోయారు సారు? ఇప్పటి వరకు ఓ పెద్ద నా మీద ఎగిరారుగా అని అంది. ఏంటే ఊరుకుంటుంటే పెద్ద రెచ్చిపోతున్నావు? ఎక్కువ మాట్లాడ్డావంటే అదే పని చేస్తా చూడు అని అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ. ఏమన్నావురా? నన్ను నన్ను ఏదిరా? పెట్టు పెట్టు చూద్దాం. ఏమనుకుంటున్నావు నన్ను? ఇక్కడికి వచ్చి ఏదో నీ దగ్గర నోరు మూసుకుని ఉన్నాను అనుకుంటున్నావా? నా సంగతి నీకు తెలీదు, ముందే చెప్తున్నా. నన్నే రే అంటావా? నిన్నేం చేస్తానో చూడు. నువ్వు నన్ను చేయటం కాదు, నేనే నిన్ను అంటూ ముందుకు వచ్చింది మధు. ఏం చేస్తావే? ఏం చేస్తానా? నా పగ తీర్చుకుంటా అంటూ అతని మీదకి రిషి కాలర్ పట్టుకుని కిందకి లాగి అతని కళ్ళల్లోకి చూస్తూ గట్టిగా అతని పెదవుల మీద ముద్దు పెట్టేసింది మధు. సడన్ గా జరిగిన పరిణామానికి అతను షాక్ అయ్యాడు. వెంటనే తేరుకుని ఆమె నడుంని ఒక చేతితో పట్టుకుని లేపి ఆ ముద్దును ఇంకా గాఢత పెంచాడు. మొదటిసారి ఆమె అతనికి ముద్దు పెట్టడం, తన అంతట తానే సహకరించడం. ఆమె అతని చేతుల్లో ఉంది. కళ్ళు గాలికి వేలాడుతూ ఉన్నాయి. ఇద్దరు ఎంతసేపు అలా ఉండిపోయారో కూడా తెలీదు. మై మర్చిపోయారు ఇద్దరు. అలా కాసేపటికి ఇద్దరు అలసిపోయి కింద అలానే గట్టు మీద పడిపోయారు. పక్క పక్కనే పడుకుని ఆయాసపడుతూ ఆకాశాన్ని చూస్తూ ఒకరు ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. చిన్నగా నవ్వుకున్నారు ఇద్దరు. రిషికి ఇదంతా కలలా ఉంది. అతని నుంచి ఎప్పుడు పారిపోయే మధు అతనికి దగ్గరగా, అది ఇంత దగ్గరగా. ఆమె నుంచి ఏదో మందు వాసన వస్తుంది. అతనికి అర్థమయ్యింది ఆమె మత్తులో అతనికి దగ్గర అయ్యిందని. కానీ అది ఆమె ఇష్టపూర్వకంగా దగ్గరైతే బాగుండు అనుకున్నాడు రిషి. ఆమెకు కళ్ళు బాగా మూతలు పడుతున్నాయి. రెప్పలు వాలుస్తుంది. అతను ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. బాగా తెల్లవారిక నెమ్మదిగా కష్టంగా కళ్ళు తెరిచింది మధు. చుట్టూ చూసింది. అది తన రూమ్ కాదు, ఒక హోటల్ రూమ్ లాగా అనిపించింది. ఆమె ఒంటి మీద చీర ఎడాపెడా ఉంది. ఆమె పడుకున్న బెడ్ చిందరవందరగా ఉంది. ఏం జరిగిందో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. నెమ్మదిగా గుర్తు తెచ్చుకుంటుంది. కొలీగ్స్ తో మాట్లాడడం, డ్రింక్ తాగడం మాత్రమే గుర్తుంది. ఆలోచిస్తుంటే బుర్ర అంతా తిరిగిపోతుంది. ఈలోపు రిషి రూమ్ లోకి వచ్చాడు. లేచావా అంటూ. అంటే రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తులేదా? అంటే అని అంది భయంగా. నువ్వనుకున్నదే అని అన్నాడు కన్ను కొట్టి.
హే అంటూ గట్టిగా అరిచి ఏడుస్తూ బెడ్ని చేతులతో కొడుతూ హిస్టరిక్ పేషెంట్లా అరుస్తుంది. పక్కన ఉన్న వస్తువులన్నీ పగలగొడుతూ కొట్టుకుని ఏడుస్తూ ఉంది. సడన్ గా ఆమెని అలా చూసిన రిషికి భయం వేసింది. టెన్షన్ గా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఆపాడు. మధు, ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకు అని అన్నాడు కొంచెం కోపంగా. అవును పిచ్చే, నా దగ్గరకు రాకు, వస్తే చంపేస్తాను. హే మధు, నేను చెప్పేది విను ముందు. వినను వినను నేను వినను అని అంటూ ఏడుస్తూ ఉంది. స్పృహ తప్పి పడిపోయింది అక్కడే మధు. రిషి ఆమెను ఎత్తుకుని లేపి బెడ్ పై పడుకోబెట్టి రిసెప్షన్ కి కాల్ చేసి డాక్టర్ని పంపించమని చెప్పి ఆమె పక్కనే కూర్చుని మధుని చూస్తున్నాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి కొంచెం టెన్షన్ వల్ల అలా పడిపోయింది, మరేం పర్వాలేదు అని చెప్పాడు. కానీ ఆమెలో ఏదో ట్రామా ఉంది, అందులోంచి బయటికి రాలేకపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఆమె 2 గంటల తర్వాత మెల్లగా కళ్ళు తెరిచింది. బాగా నీరసంగా అనిపించింది. పక్కన రిషి కూర్చున్నాడు. ఆమె లేచేసరికి ఆమె దగ్గరికి గబగబా వచ్చాడు. మధు, ఆర్ యు ఆల్ రైట్ నౌ అని అన్నాడు తల మీద చెయ్యి వేసి. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు వచ్చి చిన్నగా వెక్కుతుంది. అలా ఎందుకో అర్థమైన రిషి, మధు, నేను నిజంగా చెప్తున్నా విను. మన మధ్య ఏమీ జరగలేదు. ప్రామిస్గా నీకు ఇష్టం లేకుండా నేను ఏది చెయ్యను. సరేనా? నన్ను నమ్ము అని అన్నాడు అనునయంగా. నిజంగానా అని అంది కన్నీళ్లతో. అవును, నేనేదో నీతో సరదాగా అన్నాను. నువ్వింత రియాక్ట్ అవుతావని అనుకోలేదు అని వెంటనే లేచి కూర్చుని ఓపిక లేకపోయినా కూడా అతని చెంప మీద లాగి పెట్టి కొట్టింది మధు. ఆ హఠాత్ పరిణామానికి షాక్ అయ్యాడు రిషి. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. వ్యూస్ కూడా బాగా తక్కువ వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.